నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ నేత అంబటి రామకృష్ణ గారు. నమస్తే అండి. రామకృష్ణ గారు, ప్రస్తుతం ఏపీలో విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉండింది. ఫీజు రియంబర్స్మెంట్ అనేది గవర్నమెంట్ ఇవ్వడం లేదు, కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు అనేది వార్త. ఏం జరిగింది అసలు? అంటే వీళ్ళు ఇప్పుడు కాదు, డే వన్ ప్రామిస్ చేయడం గత ప్రభుత్వం కన్నా చాలా అధికంగా ఇస్తామని అనేక ప్రామిసులు చేసి అధికారంలోకి రావడం జరిగింది. ప్రజల్ని కానీ, విద్యార్థులను కానీ, మహిళలను కానీ, ఓటర్స్ అందరినీ బాగా నమ్మించడం జరిగింది. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత 2-3 నెలల నుంచే మా పిసిసి ప్రెసిడెంట్ షర్మిల గారు క్వశ్చన్ చేయడం జరిగింది. మీరు ఆపేశారు ఫీజు రీఎంబర్స్మెంట్, ఇబ్బంది పడతా ఉన్నారు అని మాట్లాడుతూ ఉంటాం, ఎప్పటికప్పుడు గుర్తు చేయడం జరుగుతూ ఉంది. బట్ ఈరోజు పరీక్షల సమయం, పిల్లలు పరీక్షలకు అటెండ్ అవ్వాలి. అటువంటి తరుణంలో ఫీజు రియంబర్స్మెంట్ మీరు పిల్లలకి ఇవ్వకుండా ఆపేస్తే ఆ పిల్లల్ని డెఫినెట్గా కాలేజ్ వాడికి రావాల్సిన డబ్బులు వాడికి రావాలి, అదర్వైజ్ ఈ కాంట్ రన్ ద కాలేజ్. సో ప్రభుత్వం మీరు కనుక రియంబర్స్ చేయకపోతే కాలేజీలు ఏ రకంగా రన్ అవుతాయి? వాడు రేపు పిల్లల్ని పరీక్షలకు వెళ్ళనిస్తాడా, పరీక్షలకు వెళ్ళనివ్వడా? ఏం చేయదలుచుకుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది అర్థం కాని పరిస్థితి. సుమారుగా 2,800 కోట్ల ఏమో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి ఈ ప్రభుత్వం కాలేజీలకు చెల్లించాల్సిన పరిస్థితి. సో పిల్లలేమో ఆఖరి దాకా వచ్చారు, పరీక్షలు రాయాలి, ఫీజులు కట్టుకోలేని పరిస్థితుల్లో పిల్లలు ఉన్నారు. సో అటువంటి తరుణంలో గవర్నమెంట్ కనుక ఆదుకోకపోతే వాళ్ళ పరీక్షలు ఏంటి, వాళ్ళు రేపు భవిష్యత్తు ఏంటి అనేది అగమ్య గోచరంగా మారింది. తక్షణం కూటమి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన బకాయిలు ఏవైతే ఉన్నాయో ఇమీడియట్గా రిలీజ్ చేసి ఆ పిల్లల్ని పరీక్షలకు పంపిస్తారా, లేకపోతే పరీక్షలు రాసిన పిల్లల యొక్క సర్టిఫికేట్స్ కాలేజ్తో మాట్లాడి ఇప్పిస్తారా? లేదు మీరు ఇప్పుడు ఈరోజు లేని పరిస్థితిలో ఉంటే కాలేజ్ యాజమాన్యాలను పిలిపించి కూర్చోబెట్టి మీరు ఎప్పటికీ ఇవ్వబోతా ఉన్నారు ఏంటి అని ఆ కాలేజీలకి భరోసా ఇచ్చి పిల్లలకి ఇబ్బంది జరగకుండా ఏ రకంగా చర్యలు తీసుకోబోతా ఉన్నారు అనేది ఇవాళ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద మాటలు మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, తక్షణం ఎవరైతే పిల్లలు దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకు కావచ్చు, ఆ పిల్లలకు కావచ్చు, ఇమీడియట్గా సమాధానం చెప్పాలి. అదర్వైజ్ వాళ్ళు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉంది. పిల్లలు చాలా మంది తెలివైన పిల్లలు ఉన్నారు, కాకపోతే చదివించే స్తోమత తల్లిదండ్రుల దగ్గర లేదు. ఇప్పుడు చూడండి, ఇంజనీరింగ్ చదవాలి అంటే అదొక పెద్ద కలగా ఉండేది ఒక టైంలో. బట్ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఎంతమంది పిల్లలు ఈ టెక్నికల్ సైడ్గా బీటెక్ చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన పిల్లలు చాలా మంది ఉన్నారు. ఎప్పుడైతే ఇంజనీరింగ్ కాలేజెస్లో ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది స్టార్ట్ అయిందో, తెలివి జ్ఞానం ఉన్న పిల్లలు డబ్బులు లేవు అనే ఒక రీజన్తో చదువు ఆగకూడదనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పథకం అది. ఇప్పుడు పిల్లలకి ఈ టెన్షన్ తీసుకోవాలా? ఎందుకంటే పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయి, తల్లిదండ్రులు ఫీజులు కట్టలేరు, గవర్నమెంట్ ఏమో పట్టించుకోవట్లేదు, గాలి కుదిలేసినట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు ఎవరితో మొరపెట్టుకోవాలి, వాళ్ళు ఏం చేయాలి? అంటే రాజశేఖర రెడ్డి గారు నిజంగా ప్రజల యొక్క హృదయం, ప్రజల యొక్క కష్టం, ప్రజల యొక్క ఆర్తి తెలిసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఎప్పుడైతే పాదయాత్ర చేశాడో తద్వారా ఇంకా లోతుగా వాళ్ళ యొక్క ఇబ్బందులు స్టడీ చేశారు రాజశేఖర రెడ్డి గారు. ఆ ఇబ్బందులు స్టడీ చేసిన తర్వాత డెఫినెట్గా మనం ఏ యొక్క పిల్లవాడు కానీ, ఏ యొక్క విద్యార్థిది కానీ అతని యొక్క భవిష్యత్తు డబ్బులు లేకుండా ఉన్నాయి అనే దాంట్లో ఆగకూడదు అనే ఉద్దేశంతో ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. అద్భుతంగా 10 ఏళ్ళు సుమారుగా రాజశేఖర రెడ్డి గారు 2006లోనే ఇప్పుడు స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 2014 వరకు ఉన్న తరుణంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ స్కీమ్ని నడిపించడం జరిగింది. సో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇన్ని మాటలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్కీమ్ ఆపడం అంటే డెఫినెట్గా కూటమి ప్రభుత్వం చేతకాంతనం. ఇక్కడ మనం ఇంకోటి కూడా చూడాల్సింది ఏంటంటే, కొత్తగా P4 పాట ఒకటి పాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. P4 పాట అంటే నేను డే 1 నుంచి చెప్తున్నా, ఆయన ఆ పాట ఎందుకు పాడుతూ ఉన్నాడంటే ఈ స్కీమ్స్ని మొత్తాన్ని తను వదులుచుకొని తనకు ఇబ్బంది లేకుండా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసుకోవడం కోసమే. అంతకుముందంతానేమో MA ఎకనామిక్స్ చదివాను, నాకు మించిన ఆర్థిక శాస్త్రవేత్త ఈ దేశంలో ప్రపంచంలో లేరు, అడ్మినిస్ట్రేషన్లో 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా కాబట్టి అడ్మినిస్ట్రేషన్లో నేను హైయెస్ట్ పవర్ఫుల్. అట్లే MA ఎకనామిక్స్ చదివాను కాబట్టి ఆర్థిక శాస్త్రంలో అద్భుతమైన నిపుణుడిని. కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సినంత సంపదను నేను సృష్టించి తను ఎక్కడ పాదం మోపితే అక్కడ బంగారపు ఏ వస్తాయి అన్నట్లుగా ప్రజలను నమ్మించి ఇవాళ పిల్లల ఫీజు కూడా గవర్నమెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది అంటే ఎంత ఆర్థిక దివాళా తీసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. సో ఆర్థికంగా ఈ దివాళా తీసిన దాన్ని కప్పిపుచ్చుకునే దానికి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో అధికారంలో ఉండి కూడా ఆ ఇంటికి వెళ్ళి టీ పెట్టించి రావడం, ఈ ఇంటికి వెళ్ళి కాఫీ పెట్టించి రావడం. ముఖ్యమంత్రి పని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏంటంటే
ఇంటికెళ్ళి టీ పెట్టడం, కాఫీ పెట్టడం, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న పని. ఇవన్నీ కాదు, మీది చాలా పెద్ద బాధ్యతతో కూడుకున్న వ్యవహారం. ముందు తక్షణం ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో దాన్ని తక్షణం నిధులు విడుదల చేయాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో బహుశా రేపు మాది త్వరలో మీటింగ్ కూడా జరగబోతా ఉంది. మేము ఎందుకంటే బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు అండ్ ఆయన హృదయంలో నుంచి వచ్చిన ఒక అద్భుతమైన స్కీమ్. సో కాంగ్రెస్ పార్టీ దీనిపైన గట్టిగానే పోరాటం చేస్తుంది. పిల్లలకు న్యాయం జరిగేటట్టు కాంగ్రెస్ పార్టీ చూస్తుంది డెఫినెట్గా. అంటే ఇప్పుడు పిల్లలకి ఫీజు కట్టలేదు అనే ఒక రీజన్ తో సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదు, ఎగ్జామ్స్ వస్తున్నాయి, పక్కన వాళ్ళేమో సర్టిఫికేట్స్ ఇవ్వరు, లేకపోతే స్టడీస్ కంప్లీట్ అయ్యాయి, ఫర్దర్ స్టడీస్కి వాళ్ళు వెళ్ళాలి, ఇక్కడ నుంచి సర్టిఫికేట్స్ రావు. సో కాలేజ్ వాళ్ళని కూడా తప్పు పట్టే పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన వాళ్ళకి కూడా ఇవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ పథకం అమల్లో ఉన్నప్పుడు దాన్ని తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నప్పుడు కనీసం ఒక ఆన్సర్ కూడా చేయకుండా అది మాకు సంబంధమే లేదన్నట్టుగా గాలి కుదిలేయడాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎంత టెన్షన్ పడుతూ ఉంటారు. అదెందుకు గవర్నమెంట్కి పట్టడం లేదనేది కొంతమంది మాట్లాడుతున్న వ్యాఖ్యలు. ఒకటండి, హాల్ టికెట్స్ ఇవ్వాల్సిన టైము లేదా ఎగ్జామ్స్ రాసిన పిల్లలకి సర్టిఫికేట్స్ ఇవ్వాల్సిన టైం, అంటే పీక్ టైం ఇది. ఈ పీక్ టైంలో వీళ్ళు, నేను ఇందాక అదే అంటుంది, పీక్ టైంలో మీరు అడ్రస్ చేయాల్సిన ఇష్యూని అడ్రస్ చేయకుండా కాఫీలు టీలు పెట్టుకుంటూ తిరగడం ఏంటి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నా నేను. అది కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత అంటున్నా. ఇన్ని వేల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఏంటి అని వాళ్ళ అంధకారంలో, వాళ్ళ అయోమయంలో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే మీరు అడ్రస్ చేయాల్సిన విషయం అది అంటున్నా. మీ పిల్లలేమో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలోనో, సింగపూర్లోనో, మలేషియాలోనో లేదా యూకేలోనో చదువుతూ ఉంటారు. ముఖ్యమంత్రులు కావచ్చు, ఉప ముఖ్యమంత్రులు కావచ్చు, వాళ్ళ పిల్లలంతా ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదువుతూ ఉంటారు. ప్రభుత్వాన్ని నమ్ముకొని ప్రభుత్వాన్ని మమ్మల్ని చదివిస్తామని అని భరోసా ఇచ్చింది కాబట్టి అని వెళ్ళి కాలేజీలకు వెళ్ళిన పిల్లల్ని ఇవాళ ఈ రకంగా మానసిక క్షోభకు గురి చేయటం కూటమి ప్రభుత్వం యొక్క చేతగానితనం, అసమర్థత. డెఫినెట్గా 100% ఇస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ కూటమి ప్రభుత్వం. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. ఇవి ఖచ్చితంగా పిల్లలకు అందించాలి. వాళ్ళ యొక్క అకాడమిక్ ఇయర్ని స్పాయిల్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం. పైగా విద్యాశాఖ మంత్రి గారు మన లోకేష్ గారు, వారు కూడా అంతకుముందు అసెంబ్లీలో విపరీతమైన హామీలు ఇవ్వడం జరిగింది. మన లాస్ట్ సెషన్లో చాలా హామీలు ఇచ్చారు, క్లియర్ చేసేస్తాం, ఎవరికి ఇబ్బంది జరగనివ్వమని. ఇప్పుడు వింటా ఉంటే సర్టిఫికెట్లు ఆగిపోయాయి, హాల్ టికెట్లు ఇవ్వని పరిస్థితి అనేది ఇప్పుడు మనకి అక్కడ గ్రౌండ్లో రియాలిటీ కనపడతా ఉంది. అటువంటి తరుణంలో విద్యాశాఖ మంత్రి గారు కల్పించుకుంటారా, ముఖ్యమంత్రి గారు కల్పించుకుంటారా, లేకపోతే వీళ్ళిద్దరిని ఉప ముఖ్యమంత్రి గారు కూర్చొని మాట్లాడతారా? ఎవరు ఏం చేస్తారో తెలియదు, కానీ పిల్లలకైతే మాత్రం న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా మనం రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే పెద్దలతో మనం మాట్లాడేటప్పుడు ఏ రాష్ట్రంలో అయితే విద్య, ఆరోగ్యం ఉచితంగా ఇవ్వబడుతుందో ఆ రాష్ట్రాలు ఖచ్చితంగా ఉన్నత స్థానంలోకి వెళతాయని. ఓ పక్క విద్యకి సంబంధించి వెనక్కి వెళ్ళిపోతుంది, మరోపక్క ఆరోగ్యశ్రీ కూడా అటకెక్కింది అంటున్నారు. అంటే ఆరోగ్యశ్రీకి సంబంధించిన పథకాలు కూడా అమలు కావట్లేదని లబోదిబో అంటున్నారంట పేషెంట్స్. ఎలా చూడాలి? ఇప్పుడు ఇందాకటిదేమో ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి 2,800 కోట్లు బకాయిలు పడ్డారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీకి సంబంధించి సుమారుగా అది ఒక 3,600 కోట్లు బకాయి. సో దాదాపుగా 6,000 కోట్లు బకాయిలు పడిన తరుణంలో ఇవన్నీ విడిచిపెట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారి నోట్లో ఒకే ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటే 30,000 కోట్లు, 40,000 కోట్లు, 60,000 కోట్లు అప్పులు తెచ్చి అమరావతి ఒకటి కడతాం అనేది తప్ప నిజంగా రాష్ట్ర భవిష్యత్తు ఏంటి అంటే వీళ్ళని మీకు నీట్గా యువతను నీట్గా చదివించడం లేదు. ఎవరైతే ఆరోగ్యంగా ఇబ్బందిగా ఉండి ట్రీట్మెంట్ చేయించుకోలేకపోతా ఉన్నారో అటువంటి వాళ్ళకి మీరు చేయూతగా ఉంటానని హామీ ఇచ్చి దాని పేరు కూడా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, అంతకుముందు రాజీవ్ ఆరోగ్యశ్రీని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వీళ్ళు వచ్చి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీని ఏదో చేశారు, మళ్ళీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అన్నారు, పేర్లు మార్చుకుంటా ఉన్నారు తప్ప వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వాలి కదా, జరగాల్సిన ట్రీట్మెంట్ జరిపించాలి కదా. ఆ రోజు ఎంత భరోసాగా ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు, ప్రజలు ఎంత భరోసాగా ఉన్నారు. ఏ ఆపరేషన్ అయినా మేము వెళ్ళి చేపించుకోగలుగుతాం కార్పొరేట్ హాస్పిటల్లో అనే ఒక ధైర్యం నుంచి ఇవాళ ఈ రకంగా తీసుకురావడం అంటే ఇందాక చెప్పినట్టు ఇట్ ఈస్ ఆల్ ఇన్ ద గేమ్. అంటే దాన్ని ఏం చేశాడంటే P4 అనే ఒక డ్రామాని వాళ్ళు మన ముందు తెరలేపి టాప్ 10% ఆఫ్ కార్పొరేట్స్, బాటమ్ 20% ఆఫ్ ఇది పూరర్ సెక్షన్. ఈ టాప్ 10% ఆఫ్ కార్పొరేట్స్ నెంబర్ అంతా మనకు తెలియదు, ఇచ్చేవాడు ఎవడో తెలియదు, ఎంత ఇస్తారో తెలియదు, ఎవరికి ఇస్తాడో తెలియదు. 20% ఆఫ్ ద బాటమ్ పూర్ ఎవరున్నారో వాళ్ళెవరో మనకు తెలియదు, వీళ్ళు వెళ్ళి వీళ్ళని ఎవరిని ఆదుకుంటారో తెలియదు. సో ఏమీ తెలియని ఒక అసాధ్యమైన ఒక
మిథ్య మన ముందు ప్రజెంట్ చేసి అద్భుతం జరిగిపోతా ఉంది అని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటే అందుకోబోయేవాడు ఎవడో అందించేవాడు ఎవడో తెలియని పరిస్థితుల్లో కేవలం ఒక మార్కెటింగ్ స్ట్రాటజీతో ఆ రోజు డయాస్ పైన నలుగురిని మాట్లాడిచ్చేసి మమ అని చేతులు దులుపుకునే కార్యక్రమమే తప్ప ఈవెన్ మీరు తీసుకోండి పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసెస్ లైక్ టాటాస్ బిర్లాస్ అదానీస్ వాళ్ళ ట్రస్ట్లు వాళ్ళకున్నాయి. ఎవరొచ్చి ఇక్కడ డబ్బులు ఇస్తారు, ఎవరొచ్చి చేయబోతా ఉన్నారు, అది దానికి ఒక అకౌంటబిలిటీ ఏంటి, సోషల్ ఆడిట్ ఏ రకంగా చేయబోతా ఉన్నారు, దీనికి దేనికి మనకు ఆన్సర్ లేని తరుణంలో ప్రజల్ని గాలికి వదిలేశారు. సో కేవలం అమరావతిలో కాంట్రాక్ట్లు ఇచ్చుకొని ఆ కాంట్రాక్టుల ద్వారా వచ్చేది వాళ్ళకు వస్తుందో వీళ్ళకి వస్తుందో తెలియదు, కానీ ఆ కాంట్రాక్టర్లు ఎవరైతే బిల్లులు ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సి ఉంటాయో ఆ ఒకరిద్దరు కాంట్రాక్టర్ పేర్లు చెప్తున్నారు. ఆ పెద్ద కాంట్రాక్టర్స్ క్లాస్ 1 కాంట్రాక్టర్స్ ఉంటారు కదా, ఈయన ఇంత ఇచ్చాడు ఈయన ఇచ్చాడని 2-3 కాంట్రాక్టర్ పేర్లు చెప్తున్నారు తప్ప అదర్ దాన్ దట్ ఏం జరిగింది ఎక్కడ జరగబోతా ఉంది అన్నప్పుడు క్లారిటీ లేదు. డెఫినెట్ గా ఈ రాష్ట్రాన్ని అయితే చాలా సందర్భాలలో మనం చూస్తూ ఉంటాం విధి వైపరీత్యము లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తీవ్ర అనారోగ్యం పాలన కుటుంబ పెద్దలు ఉన్నారు. ఆ కుటుంబానికి వాళ్ళే ఆధారమైన పరిస్థితులు ఉంటాయి. వాళ్ళకి ఏదైనా జబ్బు చేసింది అనుకోండి, ఫ్రీగా వైద్యం చేయించుకుని ఆపరేషన్లు చేయించుకున్న పరిస్థితి వచ్చి మళ్ళీ వాళ్ళ కుటుంబాలని వాళ్ళు కట్టుకోగలిగారు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి సరైన సమయంలో సరైన వైద్యం అందక చనిపోతే మొత్తం కుటుంబం అంతా రోడ్డున పడే పరిస్థితి కదా. అందుకే చూడండి, రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత సుమారుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక 2 ముఖ్యమంత్రులు, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2 ముఖ్యమంత్రులు పరిపాలించిన రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఎందుకు ఉండిపోయాడు అంటే దాని నిబద్ధతతో పర్ఫెక్ట్గా అమలు చేయడం జరిగింది. సో ఆ యొక్క నిబద్ధత ఇవాళ లోపిస్తూ ఉంది. లాభాలు లెక్కేసుకుంటా ఉన్నారు, దీనివల్ల ఏంటి ప్రయోజనం అని లెక్కేసుకుంటా ఉన్నారు. సో అది కాదు. మీరు ఉదాహరణకి జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా ప్రజలకి నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం అందించాలి అనేది రిపీటెడ్గా మాట్లాడుతూ ఉంటారు. సో నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాలు ఆ బాధ్యత నుంచి పక్కకి జరిగి వ్యాపార దృష్టితో ఆలోచించి వాళ్ళ కాంట్రాక్ట్లు వాళ్ళ లాభాలు వాళ్ళ పర్సంటేజీలు లెక్కేసుకుంటున్నప్పుడు ప్రజల యొక్క పరిస్థితి ఏమి? ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిండొచ్చు, 164 సీట్లు కూటమికి వచ్చిండొచ్చు తప్ప డెఫినెట్గా రేపు రాబోయే రోజుల్లో మీరు ప్రజల దగ్గర నుంచి సమాధానాన్ని అయితే చూస్తారు. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అయితే ఈ దాన్ని అయితే క్షమించదు. బికాస్ నేను ఇందాక చెప్పాను, ఇట్స్ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన మనస వాచ కర్మణ నమ్మి తీసుకొచ్చిన స్కీమ్స్ అవి ఖచ్చితంగా అమలు చేసేదానికి ఈ కూటమి ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ ప్రెషర్ పెడుతుంది. సాధారణంగా ఉచితాల కన్నా కూడా ఇలా చదువు చెప్పించడం, సరైన వైద్యం అందించడం వల్ల రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి అంటూ మనం వింటూనే ఉన్నాం. పొలిటికల్ అనలిస్టులు కావచ్చు, పరిశోధకులు కావచ్చు, చాలా క్లియర్ కట్గా చెబుతూ ఉంటారు. మరోపక్క రాజశేఖర రెడ్డి గారు చాలా ప్రాణంగా ఈ 2 పథకాలని ప్రవేశపెట్టారు. ఆయన ఉన్నంత వరకు అది ఎట్లా ఇంప్లిమెంట్ అయిందో మనం చూసాం. ఇక నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లు ఎలా చేశాయో కూడా మనం చూసిన నేపథ్యంలో ఏమీ మాట్లాడని చిన్నపిల్లలు, డబ్బులు పెట్టుకోలేని వాళ్లే కదా పేదవాళ్ళు, వాళ్ళ మీద మన ప్రతాపం చూపిస్తే అది ఎంతవరకు సమంజసం? మీకు స్వామి వివేకానంద ఒక మాట చెప్తారు, ఆకలితో ఉన్న వాడికి ఆ పూట భోజనం పెట్టేదానికన్నా వాడికి బతుకు తెరువు నేర్పించు, ఎలా బతకాలని నేర్పించు అంటాడు. సో ఇక్కడ విద్య అందించాలి అనే కాంగ్రెస్ పార్టీ యొక్క కాన్సెప్ట్ అదే. పిల్లవాళ్ళని ఏదైతే పేద ప్రజలు ఉన్నారో ఆ ఇళ్లలో పిల్లల్ని కానీ చదివిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, వాళ్ళ ఆకలి తీరుతుంది, మన వైపు ఎదురు చూడరు అనే ఒక దీర్ఘకాలిక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆ స్కీమ్ తీసుకొచ్చినప్పుడు ఇవాళ ఆ మంచి ఆలోచన లేకపోతే దూరదృష్టి ముందు లోపించి ప్రభుత్వాలు ఏది పరిపాలన చేస్తూ ఉంటే కొంతమందికి మేము ఈ ప్రజలను అప్పజెప్పేస్తాం, ఈ ప్రజలను వాళ్ళు చూసుకుంటా ఉంటారు అంటే ప్రభుత్వం ఎంత బాధ్యతారాహిత్యంగా ఉంది ఈ కూటమి ప్రభుత్వం అనేది మనకు అర్థం అవుతుంది కదా స్వర్ణ గారు. సో ఎండ్ ఆఫ్ ద డే దేర్ ఎయిమ్ ఈస్ ప్రాఫిట్ మేకింగ్, సోషల్ రెస్పాన్సిబిలిటీ వదిలిపెట్టేస్తున్నారు. ఇప్పటికైనా సరే మీరు ఇమీడియట్గా ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ డబ్బులు కానీ తక్షణం రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అండ్ మరీ ముఖ్యంగా రాజకీయాలలో ఈ పథకాలు ప్రభుత్వ పాలన పక్కన పెట్టేస్తే వ్యక్తిగత దూషణలు, ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తిగత బాణాలు వేసుకోవడం. మొన్నటి వరకు రాజకీయ నాయకులే అదుపు తప్పి మాట్లాడడం చూసాము, దానికి సంబంధించి రకరకాలుగా ఖండించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దాన్ని కూడా మితిమీరి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీదకి సంబంధించి అసభ్యకరంగా మాట్లాడుతూ, నలుగురిలోనూ కొన్ని మాటలు అసలు మాట్లాడకూడదు అలాంటివి
ప్రచారం చేయడంలో ఒక రకంగా చెప్పాలంటే మనం ఏపీలో అది వెన్నతో పెట్టిన విద్యలాగా అయిపోయింది ఈ పరిస్థితుల్లో. నిన్నటికి నిన్న మనం చూసాం భారతమ్మ గారి పైన చేసిన ఆరోపణ. అఫ్కోర్స్ ఆయన అరెస్ట్ చేశారనుకోండి, అది ఏ పార్టీ అనేది పక్కన పెట్టేస్తే ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు బహిరంగంగానో లేకపోతే మాట్లాడుకోవాల్సిన అవసరం వస్తుందంటారు? ఆడవాళ్ళ మీద ప్రతాపాలు ఏంటి? అంటే ఐ ఫీల్ ఇట్ ఈస్ అంటే హై లెవెల్ పర్వర్టెడ్నెస్ ఆఫ్ పొలిటికల్ లీడర్షిప్స్ అంటాను. ఎవడన్నా ఒకడు మాట్లాడినప్పుడు ఆయా పార్టీ కనుక వాడిపైన తగిన చర్య తీసుకుంటే నెక్స్ట్ రెండో వాడు ఎందుకు మాట్లాడతాడు అంటే వాళ్ళు ఆనందిస్తున్నారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇవాళ భారతమ్మ గారు కావచ్చు, అంతకుముందు ఇంకొక ఆమె కావచ్చు, అంతకుముందు షర్మిల గారి మీద కావచ్చు, ఈ మహిళల పైన భువనేశ్వరి గారి పైన సో ఈ రకమైన భాష మహిళల పైన మాట్లాడడం అనేది ఏదో అంటే మాట్లాడేవాడు ఏదో హీరోగా ఫీల్ అవుతాడు, కానీ వాళ్ళంత చేత కానీ చావలేని చవటలో లేరు అంటాను నేను. బికాస్ ఆ భాష ఏంటి, ఆ వ్యవహారం ఏంటి, ఆ పరిధి ఏంటి. సో గవర్నమెంట్స్ కూడా నాకైతే అనిపిస్తూ ఉంది, మీకు గుర్తుంటే వరంగల్లో యాసిడ్ దాడినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక తీవ్రమైన చర్య తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక నలుగురిని పైన ఒక తీవ్రమైన చర్య తీసుకోవాల్సి వచ్చింది. సో ఈ రకమైన భాష ఎవరిపైన మాట్లాడినా, అది భారతమ్మ మీద మాట్లాడారా, బ్రాహ్మణి గారి మీద మాట్లాడారా, లేకపోతే భువనేశ్వరి గారి పైన మాట్లాడారా, షర్మిల గారి పైన మాట్లాడారా, ఏ స్త్రీ పైన అయినా సరే రాష్ట్రంలో ఈ భాష మాట్లాడే వాళ్ళని పార్టీలకు అతీతంగా మీరు యాక్షన్ తీసుకునేటప్పుడు కూడా పార్టీలకు అతీతంగా ఒక 3-4 పైన ఒక గట్టి చర్య తీసుకుంటేనే సోషల్ మీడియాలో ఈ రకమైన దుర్మార్గం, ఒక రకంగా ఒక దరిద్రం అంట, దాన్ని ఆపగలుగుతాం తప్ప అదర్వైజ్ మీరేదో అంటే బికాస్ ఒకడు మాట్లాడిన తర్వాత దానికి కౌంటర్ గా ఇంకొకడు. మొన్నటి వరకు భారతి గారు అయిపోయారు, ఈ రోజు నుంచి మనం చూస్తే బ్రాహ్మణి గారి పైన ట్రోల్స్ నడుస్తున్నాయి. సో అంటే ఆ పర్వర్టెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాడికి ఒక హద్దు పొద్దు ఉండదు. కాబట్టి ఆ పర్వర్టెడ్నెస్ మనం కంట్రోల్ చేయాలి అంటే ఒక 4-5 పైన ఒక తీవ్రమైన చర్య తీసుకుంటే తప్ప ఇది ఆగే పని లేదు. అంటే మీకు ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. పెద్ద లీడర్లు కూడా ఒక్కొక్కసారి మరి వాళ్ళు తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో అవతల నిజంగా అంటే రాజకీయాల గురించి పక్కన పెట్టేస్తే ఇది కార్యకర్తలతో తప్పని మీరంటారా? లేదు అని అంటే ఇప్పుడు మనం చట్ట సభల్ని దేవాలయాల్లాగా భావిస్తూ ఉంటాం. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కూడా రెస్పెక్ట్ చేయాలి అనేది. ఇప్పుడు ఈ రోజు ఆ దేవాలయాల లాంటి అసెంబ్లీలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పార్టీలతో సంబంధం, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మిమ్మల్ని చూసి ఫాలో అయ్యే నేను ఇంకేం మాట్లాడతాను, ఆదిలోనే దానికి ఒక కట్ చేసేసామనుకోండి. మీకు చెప్తాను చూడండి, రాజస్థాన్ మీటింగ్ కి ప్రధానమంత్రి గారు ఒక మీటింగ్ కి వెళ్ళడం జరిగింది. రాజస్థాన్ మీటింగ్ లో మాట్లాడుతూ వితంతు పెన్షన్ల విషయం మాట్లాడుతూ వితంతు పెన్షన్లలో ఏదో అవినీతి జరిగింది, ఈ వితంతు పెన్షన్లు కాంగ్రెస్ మే ऐसा कौन सी विधवा के खाता में जा रहा है అన్నాడు దేశ ప్రధాని. సో ఆలోచించండి, అంటే మనం మాట్లాడుతున్న భాష ఒక ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి, ఆయన ఆ భాష మాట్లాడిన తర్వాత కిందోడు ఇంకెంత ఘోరంగా మాట్లాడతారు. సో పై లెవెల్లో ఒక బౌండరీ గీసుకుని వాళ్ళ హుందాతనం, వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళు కాపాడుకుని ఆ భాష వస్తే అది డెఫినెట్గా ఇట్ సెట్స్ అన్ ఎగ్జాంపుల్ టు ద గ్రౌండ్. అట్లా కాకుండా పై లెవెల్లోనే నోటికి వచ్చినట్టు మాట్లాడినప్పుడు కింద స్థాయిలో అది 4th గ్రేడ్ లాంగ్వేజ్ అయి ఉంటాం తప్ప మంచి లాంగ్వేజ్ వినే పరిస్థితి. మరీ దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ఇప్పుడు మీరు ఒక పార్టీకి అధినేతగా ఉన్నారు, మీకు అనుసరణలో నేను పడాలి అని అంటే పక్క పార్టీని దూషించాలి. బట్ ఆ పక్క పార్టీ వ్యక్తులకి సంబంధించి వాళ్ళ వ్యక్తిగత జీవితాలను భూతద్దంలో పెట్టి చూడాలి. అది ఏ పార్టీ అయినా అట్లానే అయిపోయేసరికి ఇప్పుడు అచ్చేబ్రోలు కిరణ్ అన్న గారి వీడియోస్ చూస్తే ఆయన వీడియోలు ఈ రోజు మాట్లాడిన మాటలు కదా, ఆయన ఎప్పటి నుంచో ఒకలాంటి పదజాలం వాడుతూ వచ్చారు. మేబీ అప్పుడే కట్ చేసి ఉండుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా అనడం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు? అదేమా నేనేమంటా అంటే అందుకే నేను ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎగ్జాంపుల్ చెప్పా. ఆన్ ది అదర్ సైడ్ మీరు రాహుల్ గాంధీని చూస్తే అతను ఏమంటాడంటే అవతలోడు ఎంతన్నా మాట్లాడిని, అవతలోడు ఎంత హీనంగా మాట్లాడిని, బట్ మీరు మీ సంయమనాన్ని కోల్పోవద్దు, మీ భాషను మార్చుకోవద్దు, ప్రేమ ఆప్యాయతలతోనే మనం ఎదుటివాడిని గెలవగలం తప్ప ద్వేషం ద్వారా కానీ ఈ పరుష పదజాలం ద్వారా కానీ మనం అవతలని ఎవరిని జయించలేము. అండ్ మోర్ ఓవర్ మీరు చూడండి రాహుల్ గాంధీ గారి భాషలో ఎక్కడా కూడా ఎదుటివాడిని ఆ రకంగా ఏది టీస్ చేస్తా ఎదుటివాడిని ఇబ్బంది డెఫినెట్గా
తప్పుల్ని ఎత్తి చూపిస్తారు, లేకపోతే అవినీతి అంటే ఎత్తి చూపిస్తారు, లేకపోతే దేశానికి సంబంధించి ఇబ్బందికర పరిస్థితి ఉంటే ఎత్తి చూపిస్తారు తప్ప ఎదుటోడిని హేళన చేయటం, హెక్కిల్ చేయటం, వాడి యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేయటం, ఇండివిజువల్గా టార్గెట్ చేయటం. సో ఇది లీడర్షిప్ దగ్గర నుంచి గ్రౌండ్లో ఉండే కార్యకర్త దాకా ఆ లీడర్షిప్ పాస్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ ఏదైనా తప్పు ఆ పార్టీలో జరిగింది అన్నప్పుడు కరెక్టివ్ మెజర్స్ ఆ పార్టీ యొక్క లీడర్షిప్ ఇమ్మీడియట్గా అతని పైన తీసుకోవాలి. మీకు గుర్తుంటే మణిశంకర్ అయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద ఒక కామెంట్ చేయడం జరిగింది. సరే, అతను చేసిన కామెంట్ వేరు, వాళ్ళు దాన్ని ఇంటర్ప్రిట్ చేసింది వేరు. ఈవెన్ దెన్ కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్గా మణిశంకర్ అయ్యర్ లాంటి ఒక సీనియర్ లీడర్ పైన చర్యలు తీసుకోవడం జరిగింది, పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకొకళ్ళు ఎవరు మాట్లాడరు కదా. సో అట్లాగా అధినాయకత్వం సరి చేసుకోవాలి, కానీ మనం అధినాయకత్వం నాయకులే భాషని నాయకులు 3rd grade లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు, కార్యకర్తలు 4th grade లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. బట్ అంటే ఇంట్లో ఉన్న విషయాలను తగాదాలను పక్కన పెట్టి షర్మిల గారు కూడా స్పందించారు తనదైన శైలిలో. ఏమంటారు? డెఫినెట్గా బీయింగ్ ఒక మహిళ కింద సాటి మహిళ అంటే ఆ పెయిన్ ఆమె అనుభవించారు. ఆ రకమైన భాష మాట్లాడితే ఏమి ఇబ్బంది ఉంటుంది, ఎంత బాధ కలుగుతుంది అనే పెయిన్ని స్వయంగా షర్మిల గారు అనుభవించారు. కాబట్టి తోటి మహిళ ఇంకొకళ్ళ పైన ఆ రకమైన పదజాలం వాడినప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. ఇట్స్ అ కల్చర్ ఆఫ్ కాంగ్రెస్. సో అది పార్టీలకు అతీతం, రాజకీయాలకు అతీతం. ఒక వ్యక్తి, ఒక మనిషిగా సాటి మనిషికి ఇబ్బంది జరిగినప్పుడు అండగా డెఫినెట్గా నిలబడాలి. ఇట్స్ కల్చర్ ఆఫ్ కాంగ్రెస్. అండ్ లేటెస్ట్ గా జరిగిన ఏఐసిసి మీటింగ్స్ గుజరాత్ లో ఏం చెప్తారు? గుజరాత్ ని ఎందుకు ఎంచుకున్నారు అనేది చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్. గుజరాత్ ని ఎంచుకోవడానికి కారణం మహాత్మా గాంధీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా తీసుకుని 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఇద్దరిది గుజరాత్ కాబట్టి ఏఐసిసి సెషన్ ని గుజరాత్ లో నిర్వహించడం జరిగింది. అంతేనా, లేకపోతే గుజరాత్ మీద పట్టు సాధించడానికి? నెక్స్ట్ థింగ్ ఇస్, సో ఇద్దరు ప్రామినెంట్ లీడర్స్ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షులు చేసిన వాళ్ళు ఆ గడ్డపై నుంచి వచ్చి ఈ స్వాతంత్ర పోరాటంలో భారతదేశం కోసం పోరాడి స్వాతంత్రం తీసుకొచ్చిన దాంట్లో చాలా ప్రముఖ రోల్ ప్లే చేసిన లీడర్స్ ఈరోజు దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి ఆ స్టేట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడం అనేది బాధాకరమైన విషయం. సో దాని గురించి కూడా డెఫినెట్గా మా సిడబ్ల్యూసీలో చర్చించారు, ఏఐసిసిలో చర్చించారు. ఎక్కడ కోల్పోయామో అక్కడే సాధించుకోవాలి. గాంధీ పటేల్ యొక్క గడ్డపైనే మనం అధికారం సాధించకపోతే ఎట్లా అనే దానిపైన సీరియస్ డిస్కషన్ జరిగింది. దానికి సంబంధించి నేను అనుకుంటాను బహుశా రేపు 15వ తారీఖు మళ్ళీ రాహుల్ గాంధీ గారు అన్ని డీసీసీలతో, ఆ జిల్లా అన్ని డీసీసీ అధ్యక్షులతో మీటింగ్ జరుగుతూ ఉన్నారు. 1-on-1 ఆయన మాట్లాడి మళ్ళీ డీసీసీ అధ్యక్షులను ఏమైనా మార్చాలన్నా కూడా మేము చర్యలు తీసుకుంటాం. పార్టీ బలోపేతంగా ఏ రకమైన చర్యలు, దిద్దుబాటు చర్యలు తీసుకోవాలో ఆ రకమైన చర్యలు తీసుకొని డెఫినెట్గా ఈసారి రాహుల్ గాంధీ గారు మొన్న చెప్పడం జరిగింది, గుజరాత్ని గెలిచి చూపిస్తాం, గుజరాత్ని ఖచ్చితంగా కొడతామని చెప్పారు. సో ఆ దశగా చర్యలు మొదలైనవి అనుకోవచ్చు. సో ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ నుంచి వెతకడం స్టార్ట్ చేయాలి. డెఫినెట్గా వెతకాలి. అండ్ అట్ ది సేమ్ టైం అది ఇప్పుడు ఒక 2 గ్రేట్ పర్సనాలిటీస్ కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశం చేసిన 2 గ్రేట్ పర్సనాలిటీస్ అక్కడ మేము కోల్పోవడం అనేది డెఫినెట్గా బాధాకరమైన విషయం. దాన్ని రీవ్యామ్ చేయడం కోసం రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు రేపు 15 నుంచి సీరియస్గా డెఫినెట్గా రాహుల్ గాంధీ గారు అయితే మేము కొడతామంటున్నారు. బట్ హ్యాపీ టు లిజన్ దట్ ఆయన కాన్ఫిడెన్స్ ని. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.